హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన ఆండ్రాయిడ్ 11 బేస్డ్ మొబైల్స్లో డాల్బీ ఐటమ్స్ ఉంది కదా, అది ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దానికోసం మనకి మన మొబైల్లో మ్యాజిస్టిక్ మేనేజర్ ఉంది కదా, మ్యాజిస్టిక్ మేనేజర్ అయితే ఇన్స్టాల్ అయి ఉండాలి. ఒకవేళ మీ మొబైల్లో ఆండ్రాయిడ్ 11కి మ్యాజిస్టిక్ మేనేజర్ ఏమైనా ప్రాబ్లం ఉండి ఇన్స్టాల్ అవ్వకపోతే కనుక అది కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఫస్ట్ అది చూద్దాం. మ్యాజిస్టిక్ మేనేజర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డాల్బీ ఐటమ్స్ ఉంది కదా, అది ఇన్స్టాల్ చేసుకుందాం. మ్యాజిస్టిక్ మేనేజర్ అయితే ఈ వర్షన్ ఉంది కదా, ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇలా మనం వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అసెట్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది చూసారా, మ్యాజిస్టిక్ 21.0 ఉంది చూసారా జిప్, దాని మీద అయితే ట్యాప్ చేయండి. మన డౌన్లోడ్ అడుగుతుంది కదా, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసాను. మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత పవర్ ఆఫ్ చేసేయండి. చేసేసాక పవర్ బటన్, వాల్యూమ్ బటన్ ఉన్నాయి కదా, ఈ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి TWRP రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. TWRP ఓపెన్ అయింది కదా. TWRP ఓపెన్ అయ్యాక ఇన్స్టాల్ డౌన్లోడ్స్లో మనకి ఫైల్ అయితే ఇదిగోండి, మ్యాజిస్టిక్ మేనేజర్ వర్షన్ వచ్చేసి 21 ఇది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసేసాను నేను ఆల్రెడీ. ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత రీబూట్ సిస్టమ్. రీబూట్ అయ్యాక మన మ్యాజిస్టిక్ మేనేజర్ అయితే ఇన్స్టాల్ అయ్యింది. ఓపెన్ చేసేసుకుందాం. మ్యాజిస్టిక్ మేనేజర్ ఇన్స్టాల్ అయిపోయింది కదా. అయ్యాక మనకి ఫైల్ అయితే కావాలి కదా, డాల్బీ ఐటమ్స్ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ అయితే అవసరం అవుతుంది. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. అక్కడ నుంచి మ్యాజిస్టిక్ మేనేజర్ మాడ్యూల్ ఇది, ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మ్యాజిస్టిక్ మేనేజర్ ఉంది కదా, మ్యాజిస్టిక్ మేనేజర్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ ఫస్ట్ హోమ్ ఉంది కదా, తర్వాత సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఉంది చూసారు ఇక్కడ, ఫోర్త్ ఆప్షన్ దీని మీద ట్యాప్ చేయండి. చేశాక మనకి ఇంటర్ఫేస్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లో మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో సెర్చ్ బటన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇట్లయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్ ఉంది కదా కింద, దీని మీద ట్యాప్ చేస్తే మన కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ AUDIO ఆడియో MO ఇక్కడ వచ్చింది చూడండి మనకి ఆప్షన్. సెర్చ్ చేసిన తర్వాత ఆడియో మోడిఫికేషన్ లైబ్రరీ ఉంది కదా, ఈ ఫైల్ అయితే మనకి అవసరం అవుతుంది. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది చూసారా, దీని మీద ఇన్స్టాల్. మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోయింది ఆల్రెడీ. తర్వాత రీబూట్ సిస్టమ్ అడుగుతుంది కదా, రీబూట్ అప్పుడే చేయొద్దు. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇన్స్టాల్ ఫ్రమ్ స్టోరేజ్ అని ఉంది టాప్లో మనకి, దీని మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత చూసారా డాల్బీ ఐటమ్స్ ఉంది చూసారా, ఈ ఫైల్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇదే మ్యాజిస్టిక్ మాడ్యూల్. దీని మీద ట్యాప్ చేయండి. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది కదా మనకి. ఇప్పుడు రీబూట్ ఉంది కదా, రీబూట్ మొబైల్ రీబూట్ అయింది కదా, ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఎందుకంటే మనకి ఫైల్ అయితే ఇక్కడ డాల్బీ ఐటమ్స్ అయితే మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి మనం టెస్ట్ చేసి చూద్దాం, మ్యూజిక్ ఏమైనా ప్లే చేసి. ఫస్ట్ నార్మల్గా ఒకసారి ప్లే చేద్దాం, తర్వాత డాల్బీ ఐటమ్స్ అనేది ఆన్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూద్దాం. ఒకసారి డాల్బీ ఐటమ్స్ ఎనేబుల్ చేసినాక ఒకసారి ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఆఫ్ చేశాను, ఒకసారి ఆన్ చేసి చూద్దాం.
ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సౌండ్ కస్టమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిలో మనం సౌండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మరి ఇక్కడ టెంప్లెట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుని మనకి ఏది కావాలంటే ఎక్కడ నచ్చిందో, మనకి ఏ వేవ్లో అయితే మనకు నచ్చిందో అక్కడ అలా ఉంచేసేసుకొని మనం మ్యూజిక్ అయితే డిఫాల్ట్గా దాన్ని సెట్ చేసేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ దీనిలో. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఆండ్రాయిడ్ 11 బేస్డ్ కస్టమ్ రూమ్స్లో డాల్బీ ఐటమ్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం కదా. ఈ రోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.